వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. 10 చుట్టూ ఉన్నాయి, మధ్యలో శివుడు ఉన్నాడు, అవునా లేదా? ఇదొక్కసారి ఇందులో ఉన్నటువంటి ఫార్ములా చూడండి ఎంత బాగుందో. మధ్యలో శివుడు, చుట్టూ శక్తులు. చుట్టూ అంటే వృత్తం ఒకటి, సర్కిల్ గీసుకుంటే సర్కిల్లో సెంటర్ పాయింట్, చుట్టూ ఆ వృత్తం ఉంటుంది. ఈ వృత్తము అంతటికి కేంద్రంలో బిందువు ఉన్నది. అది మనం పరిశీలించుకుంటే ఆ బిందువులో ఉన్నటువంటి వాడు శివుడు. ఆయన చుట్టూ వృత్త రూపంలో ఉన్నారు 10 మంది. అంటే 10 మంది అనేకంగా ఉన్నారు, శివుడు ఏకంగా ఉన్నాడు. ఏకంగా ఉన్న శివుని శక్తే అనేకంగా చుట్టూ ఉంది. బిందువు చుట్టూ వృత్తం ఉన్నట్టుగా శివుడు చుట్టూ 10 మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా ఎవరు? శివుని యొక్క శక్తులే. బిందువులో ఉన్న శక్తే వృత్తంలో ఉంటుంది కనుక శివుడి యొక్క శక్తే 10గా కనబడింది. కనుక బిందువులో శివశక్తులు ఒక్కటిగా ఉన్నారు, వృత్తంలో వచ్చేప్పుడు శక్తులు అనేకం కనబడుతున్నాయి. ఇది చూస్తే బైందవాసన అంటే ఏమిటో అర్థమవుతున్నది. మొత్తానికి ఆ శివుడు చుట్టూ 10 మంది ఉండడంలో అర్థం ఏంటంటే నీ శక్తులమే మేము అని. ఇప్పుడు అమ్మవారు పరిచయం చేస్తున్నారు. 10 పేర్లు చూడండి. కాళీ, తార, షోడసి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ 10 పేర్లు వింటేనే ధన్యులమండి. మొత్తం 10 విద్యలుటే ఇవి. విద్యలు, విద్య అంటే ఉపాసన అని అర్థము. స్త్రీ సంబంధమైన ఉపాసనని విద్యలని అంటారు. స్త్రీ శక్తి ఉపాసనని విద్యలు అంటారు. ఇప్పుడు 10 విద్యలు ఉన్నాయి. ఈ 10 విద్యల్లో 3వ విద్య షోడసి. దీన్నే సుందరీ విద్య అని కూడా ఉంటారు. ఇదే శ్రీ విద్య. మనకు బాగా ప్రసిద్ధిగా శ్రీ విద్య తెలుసు, కానీ ఇంకా 9 విద్యలు కూడా ఉన్నాయండి. ఏ విద్య మనం తీసుకుంటే ఆ విద్యను పరిపూర్తిగా ఉపాసిస్తే దాంతో సిద్ధి పొందొచ్చు. అలాగే 9 విద్యలు ఉన్నాయి. అప్పుడు అమ్మవారు చెప్తారు, ఈ 10 విద్యలకి నామాలు చెప్పాను, వీటికి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం అనుష్ఠానం చేయవలసిన విధానం ఉన్నది, యంత్రం ఉన్నది, పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్రం అని చెప్తుంది. కనుక నా మంత్రము, నా యంత్రము, నా రూపము, నా శాస్త్రము ఇదంతా కలిపితే తంత్రము అని అంటారు. అలాగా 10 విద్యలకి 10 తంత్రాలు ఉన్నాయి. వీటిని దశమహావిద్యా తంత్రములు అని అంటారు. కాళీ విద్య, తారా విద్య, శ్రీ విద్య, ఇలా రకరకాల విద్యలు ఉన్నాయి. ఆది విద్య కాళీ విద్య. ఇక తారా విద్య ఇప్పటికీ మనకి టిబెట్ మొదలైన ప్రాంతాల్లో ఉన్నదండి. మనం ఉపాసన చేస్తున్నది ఎక్కువగా దక్షిణ ప్రాంతంలో శ్రీ విద్య. శంకర భగవత్పాల వల్ల ఇది ఇంకా వృద్ధి చెందింది. ఈ శ్రీ విద్యలో భాగమే లలితాశాస్త్రం, సౌందర్యలహరి. మనకి ఇది బాగా తెలుసు. కానీ ఈ శ్రీ విద్యలోనే మిగిలిన 9 విద్యలు కలిసి ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఇందులో ఏ ఒక్క విద్యను మనం తీసుకున్నా మిగిలిన 9 అందులో ఉంటాయి. అది రహస్యం. ఈ 10 శాస్త్రములు నీకే తెలుసు పరమేశ్వర అందుటండి ఆవిడ. అదొకటి. నా రూపాలు ఇవి, ఈ మంత్రం ఏంటి, తంత్రం ఏంటి, యంత్రం ఏంటి అనేది నువ్వే తయారు చేయాలి అన్నది. కనుకనే ఈ 10 విద్యల శాస్త్రము తయారు చేయడం అనే పని నీకు అప్పగించుతున్నాను అన్నదట తల్లి. అప్పుడు పరమేశ్వరుడు సరేనన్నాడు. ఈ దశమహావిద్యా తంత్రమును తయారు చేసిన వాడు శివుడే తయారు చేశాడు. అందుకే అమ్మ విద్యకి శివుడే గురువు, తెలుసుకోండి. అందుకే శివాయ గురవే నమః అనుకోవలసిందే. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంలో ఇచ్చట. కొన్ని విద్యలకు భైరవ రూపంతో గురువయ్యాడు ఆయన. అంటే ఉగ్ర రూపాలతో కొన్ని విద్యలకి, సౌమ్య రూపాలతో కొన్ని విద్యలకి, దక్షిణామూర్తి రూపం ధరించి ఇచ్చిన విద్య శ్రీ విద్య అండి. అది ప్రత్యేకం. అది ఇతర తంత్రాల కంటే ప్రత్యేక తంత్రం కనుక స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. 3వ విద్య అది. అందుకే త్రిపుర విద్య, త్రిపురా విద్య 3వ విద్య అది. అది దక్షిణామూర్తి రూపంలో ఇచ్చాడు. ఇంకా భైరవాది రూపములతో మరికొన్ని విద్యలు ఇచ్చాడు. మొత్తానికి ప్రతి విద్యకి శివుడే గురువు. ఈ తంత్రశాస్త్రం అంతా నువ్వు తయారు చేయాలి, ఇది లోకానికి ఉపకారం కావాలి అన్నది అమ్మవారు. చూసారా, వాళ్ళిద్దరూ అలకలు మనకు శాస్త్రాలు అయ్యాయి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అమ్మవారు ఆగ్రహించి తన స్వరూపం చూపించి ప్రతి స్వరూపానికి ఒక్కొక్క శాస్త్రం తయారు చేసింది శివుని చేత. అందుకే అమ్మ గురించి చెప్పాలంటే శివుడే చెప్పాలి, శివుడి గురించి చెప్పాలంటే అమ్మే చెప్పాలి. శివజ్ఞాన ప్రదాయిని అని ఆవిడికి పేరు. శివజ్ఞానం ఆవిడే ఇస్తున్నది. అందుకే శివ విద్యకి ఆవిడే గురువు, శక్తి విద్యకి ఆయనే గురువు. ఒకరి గురించి ఒకరికి తెలిసినట్టు ఇంకొకరికి తెలియదండి. అది ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం. మొత్తానికి 10 మహావిద్యల శాస్త్రము తయారు చేయమని శివునికి ఆమె ఆజ్ఞాపించిందో అర్థించిందో మొత్తానికి సరే అన్నాడు పరమేశ్వరుడు. తర్వాత శివుడికి ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మిగిలిన 9 రూపాలు తన రూపంలో కలబోసుకుందట కాళీదేవి. ఇంకొక్కరే మిగిలిపోయారు అక్కడ. అన్నీ కలిపేసుకున్నారు. కలుపుకుని ఇప్పుడు వెళ్ళమంటావా దక్షిణ యజ్ఞానికి అనదుట.
ఇంత చూసేకొద్దని అంటాడండి మహానుభావుడు. సరే అని అంగీకరించాడు. అప్పుడు ఇంకా అమ్మవారు సన్నద్ధురాలే బయలుదేరబోతుంది. మహా ఉగ్రంగా ఉందిట ఆ స్వరూపం ఎలా ఉన్నదో. అప్పుడు సింహాలు పూంచిన రథం మీద బయలుదేరిందిట అమ్మవారు. ఇది మనకి దేవి పురాణం చెప్తున్న అద్భుతమైన విషయం. ఇది సింహాలు పూంచిన రథం మీద బయలుదేరింది. కొంతమంది ప్రమదగణాలు కూడా బయలుదేరి వెళ్ళారు. ఆ తిన్నగా చేరుకున్నది దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి సభ వద్దకు అమ్మవారు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ వచ్చింది తల్లి అని అందరూ పోల్చుకున్నారు. ఉగ్రంగా మహాకోపంగా వస్తున్నది. వెంటనే దేవసభ బ్రహ్మసభ కూడా భక్తితో శిరస్సుపై అంజళ్ళు దోయులించి నమస్కారం చేస్తున్నారు. అక్కడ తప్పనిసరియో అవసరం కోసమో కూర్చున్నారు, కానీ వాళ్ళకి మాత్రం అమ్మవారిపై భక్తి లేదా అండి? ఆ తల్లి రాగానే అందరూ నమస్కారం చేసేట. తల్లిని చూశాక నమస్కరించకుండా ఎవరు ఉండగలరండి? తిన్నగా వెళ్ళి కూర్చుందరు అక్కడ ఉన్నటువంటి ఉన్నత సింహాసనం మీద. కూర్చోగానే అందరూ భయచకితులై ఉన్నవాళ్ళు ఉన్న చోట్ల ఉండిపోయారు. దక్షుడు కూడా ఒక్కసారి భయపడ్డాట. భయపడి కొంతసేపటికి నా కూతురు నా మీద కోపంతో వచ్చింది, పిలవలేదన్న కోపంతో వచ్చిందని పోల్చుకున్నాడు. ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు వచ్చావు చాలా సంతోషంగా ఉంది, పిలవలేదని కోపం వచ్చిందా? నేను ఎందుకు పిలవలేదో తెలుసా? అతగాన్ని పిలిచి ఇతడు నా అల్లుడు అని పరిచయం చేసుకుంటే నాకు అది అవమానం కదా అన్నట్ట. హరుడ మంగళవేషుడవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్ను ఏమి చెప్ప. ఇటు చూడు ఇందరు ఇంతొప్పియున్నవారు అఖిల భూషణ భూషితాంగులగుచు. తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడు నేనరిగినప్పుడు. నా పెండ్లి కొడుకులందేపాటి వాడు తాను ఏల రప్పింతునేనిట్టివాని. నీవు వచ్చితి మేలయ్యే ఇంతే చాలు. అతడు రాకున్న కొదువలేదంశమైన తాను భిక్షా కపాలంబు దాల్చి వచ్చి పండు చేయుట కంటే రాకుండు టొప్పు అంటున్నాడు దక్షుడు. హరుడు అమంగళవేషుడు అవున కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నిన్ను ఏమి చెప్ప. హరుడు అమంగళవేషుడు, మరి పెళ్ళెందుకు చేసావంటే తప్పనిసరి ఏం చేస్తాను చెప్పు. ఇటు చూడు ఇందరు ఎంతొప్పియున్నవారు, ఎంత అందంగా ఉన్నారు చూడు ఇక్కడ. పైగా తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము, ఆ రూపానికి అహంకారం కూడాట. అరకంట చూడడు నేను అరిగినప్పుడు, నేను వెళ్ళినప్పుడు కాసింత కూడా నన్ను చూడ్డా. అసలు నా పెండ్లి కొడుకులను దేపాటి వాడుతాను, నాకెందరో అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు అతడు ఎంత అలాంటి వాడిని ఎందుకు పిలుస్తాను చెప్పు. నేను పిలిస్తే ఒక భిక్షాపాత్ర పట్టుకుని కపాలమాల వేసుకుని తయారవుతాడు ఇక్కడికి. ఆ భిక్షాపాత్ర పట్టుకుని ఇక్కడ కూర్చోవడం కంటే రాకపోవడమే చాలా మంచిది. వెంటనే అమ్మవారు చూసి అంటోందండి, ఆహా లెస్స వివేకమే పురహరుండాశించియున్నాడే నీ స్వాహాకారము. శంభు బాసియట నీ సత్రంబునందు ఏను మృష్టాన్నంబు భుజింపవచ్చి తిని. ఆహా లెస్స వివేకమే అనడంలో 3 మాటలు 3 శూలాల్లో గుచ్చుకుంటాయో లేదా? అబ్బో నువ్వు యజ్ఞంలో శివాయ స్వాహ రుద్రాయ స్వాహ అంటావేమో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనుకున్నావా? ఆయన నీ స్వాహాకారంలో వేసి ఆహుతి కోసం అర్రులు చేస్తున్నాడు అనుకున్నావా? శివుణ్ణి విడిచిపెట్టి నీ సత్రంలో అన్నం తినడానికి వచ్చాను అనుకున్నావా? సత్రంలో, సత్రం అంటే 10 మంది గుమికూడే పనికి మాలిన చోటు అని అర్థం ఉన్నది, యజ్ఞం జరిగే చోటు అని అర్థం ఉన్నది. అంత అద్భుతంగా ప్రయోగించారండి మహాత్ముడు. మోహాంధుండవై ఈశ్వర ద్రోహం వేటికి చేసేదంచు ఇతబుద్ధులు చెప్పగా వచ్చి. ఆ జగదంబ ఇక్కడ శివతత్వం చెప్తోంది. ఏమనుకుంటున్నావు శివుడంటే? శివుడు దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభు వేరు చేసి సాగింపవచ్చినే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. శివుడంటే ఏమనుకున్నావు? దాత భోక్త సర్వము అతడే. ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చేసే ప్రేరణ శివుని వల్ల లభిస్తున్నది. ఆ పని చేయడానికి కావలసిన శక్తి కానీ దానికి కావలసిన వనరులు కూడా సమకూర్చేవాడు పరమేశ్వరుడే. చిట్ట చివరికి పనిచేసి నువ్వు కూర్చుంటావు, ఫలం ఆయన ఇస్తాడు. అంతే కదా. లయకారకుడు అంటే ఏమిటి? పూర్తి చేసేవాడని కదా అర్థం. ఏ పనైనా ఎప్పుడు పూర్తి అవుతుందండి? పనికి పూర్తి ఏమిటంటే ఫలమే. ఫలం లభించాలి. మనం ఒక యజ్ఞం చేసాం, అన్నీ సమకూర్చుకున్నాం, యజ్ఞం పూర్తయిపోయింది. పూర్తయిపోయిందా అంటే మనం చెయ్యడం పూర్తయిపోయింది, కానీ యజ్ఞం ఎందుకు చేసావు అది లభించాలా లేదా? అది ఇచ్చేవాడు ఎవడు? యజ్ఞం చేయడం వరకు చేసి కూర్చుంటావు నువ్వు. అందుకే ఒక గొప్ప మాట చెప్తోంది శివ మహిమ్న స్థుతి. క్రతౌ సుప్తే జాగ్రత్వమసి. యజ్ఞం నిద్రపోయాక నువ్వు నిద్ర లేస్తావు అన్నాడు. ఎంత బాగుందో చూడండి. యజ్ఞం నిద్రపోయాక నువ్వు లేస్తావట. అంటే యజ్ఞ పని పూర్తయిపోయాక అప్పుడు పరమేశ్వరుడు ఫలాన్ని మనకిస్తాడు. ఇక్కడ చేసిన కర్మకు ఫలం ఇచ్చేవాడు పరమేశ్వరుడు. కనుక ఫలంతోనే పూర్తవుతుంది కదా. కనుక పూర్తి చేసేవాడు లయకారకుడు. అంటే పూర్తి చేసేవాడు అంటే ఫలమిచ్చువాడు. కనుక ఈశ్వరుడు అంటే ఫలప్రదాత. లయం అంటే నాశనం కాదు, లీనము. ఇది అర్థం చేసుకోవాలి. లయం అంటే మీరు బియ్యాన్ని కుక్కర్లో పెట్టుకున్నారు,
అది అలాగే ఉండిపోయింది. ఏమైనా మంచిదేనా అండి? అది మార్పు చెందద్దు, అది అన్నంగా మారాలి. అవునా లేదా? లయం జరిగింది, అన్నంగా అది మార్పు జరిగింది. ఆ తర్వాత అది మన గర్భగోళంలో ప్రవేశించి శక్తిగా మార్పు జరగాలి. ఈ మార్పు ఒకదాని నుంచి ఒకటి లయం అవుతున్నదే లేదా? ఈ మార్పు చేయించే శక్తే పరమేశ్వరుడు. కనుక శక్తిగా మార్చేటప్పటికల్లా రూపం మారుతూ ఉంటుంది. అలాగే సర్వ జగతిని కూడా లయకాలంలో తనలో దాచిపెట్టుకుని మళ్ళీ సృష్టి కార్యంలో తీసుకొస్తున్నవాడు ఆయనే. అందుకు సృష్టిస్థిత లయకారకుడే పరమేశ్వరుడు. లయకారకుడే మూడింటికి మూలమని చెప్పవచ్చు. ఎలాగో చూడండి, ఇక్కడ సముద్రంలో కెరటం లేచినప్పుడు సృష్టి, నిలిచినప్పుడు స్థితి, తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయం అంటాం కదా. తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సముద్రంగానే మిగిలిపోయింది. అంటే కెరటం రాకముందు సముద్రమే, లయమయ్యే కూడా సముద్రమే. కనుక లయస్థితి అంటే కారణస్థితి, అసలు స్థితి అని అర్థం. ఎప్పుడు ఉండేది అదే. కనుక సముద్రమే లయస్థానం, శివుడే లయస్థానం. అంటే శివుడే సృష్టి స్థితి లయలకు మూలము అని ఎందుకు చెప్పామో తెలిసింది కదా.